నా పేరు ఎన్ సుందరి అండి. నామాల సుందరి. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జలసౌదాలో చేసి తర్వాత 3 ఇయర్స్ కేసీఆర్ ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు నల్గొండ వెళ్ళాను. నల్గొండ వేస్తే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళినందుకు కొంత లాసు. ఆఫ్టర్ 24th 2024 నుంచి చాలా లాస్ అయ్యాను. అయితే ఎవరో బట్టి సార్ని కలిస్తే పని అవుతుందంటే సెక్రటేరియట్ వచ్చానండి. లాస్ట్ 25 మేలో 8వ తారీఖు కరెక్ట్గా వాళ్ళకి సంవత్సరము. అయితే బట్టి సారు నా ముందే సంతకం చేశారు. సంతకం చేశాక కూడా ఇప్పటి వరకు నాకు ఏమి డబ్బులు రాలేదు. అందువల్ల ఈరోజే నేను పర్టికులర్గా ఈరోజు అందరికీ తెలియాలి, వీళ్ళ సంతకాల పవర్ ఏంటో మీడియా ద్వారా అందరికీ తెలియాలని చెప్పి నేను ఇవాళ ఇక్కడికి చేయాలని, మీడియా వాళ్ళందరికీ ముందు తెలిస్తే అందరికీ తెలుస్తుందని చెప్పి ఉద్దేశంతో వచ్చానండి. ఆయన సంతకం విలువ ఏంటో మన గవర్నమెంట్లో మినిస్టర్స్ మరి ఏ విధంగా ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో, ఎంతవరకు సంతకాలు కరెక్ట్గా పెడుతున్నారు అనేది తెలియాలని నేను ఇక్కడికి చిన్న ప్రదర్శనలాగా వచ్చానండి. ఇవన్నీ తీసుకొని ప్రస్తుతం మాకు ఈ పోరాటానికి ఊపిరిది జడ్సన్ సారు. అయితే ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇవాళ ఈ సంతకం విషయం అనేది బట్టబయలు చేయడానికి వచ్చానండి. మరి నా ముందే సొంతంగా ఆయన స్వహస్తాలతో చేశారు సంతకము. నేను అనుకున్నాను డబ్బులు వస్తాయి అనేసి, మొత్తం రాపోయినా కొంతన్నా వస్తుందని ఆశపడ్డా. ఇప్పటికైతే నెక్స్ట్ జూలైకి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3rd ఇయర్లోకి వస్తానండి, రిటైర్ అయ్యి. మరి 3 ఏళ్లలో మరి నాకు చాలా లాస్ అనుకోవాలి. నాకు డబ్బులు రాలేదు, నా పిల్లలు సెట్ అయ్యేవాళ్ళు, కొంత ఆదాయం అంటూ వచ్చేది, సమకూరేది, వాళ్ళ మ్యారేజెస్ అయ్యేవి. ఈ వయసులో నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి. పిల్లల్ని అలా చూస్తూ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నేను. ఇల్లు కూడా సగం కంప్లీట్ అయ్యి 2 ఏళ్ళ నుంచి అలాగే ఉంది. అన్నీ అరాకొర పనులే అయినాయి. ఒక్క పైసా రాలేదు, కమిటేషన్ రాలేదు, గ్రాట్యుటీ రాలేదు, లీవ్ ఎన్కేష్మెంట్ రాలేదు. సర్వీస్లో ఉన్నప్పుడు లీవ్ పెట్టానండి కొంత పీరియడ్, అంటే ఎక్కువ రోజులు ఏమి కాదు, 1 నెల ఎంత. ఆ జీతం కూడా రాలేదండి. ఇప్పుడు లీవ్ శాలరీ ఎంతసేపట్లో వస్తుందండి? లీవ్ శాంక్షన్ అయితే వచ్చేయాలి కదా, ఇప్పటివరకు రాలేదండి. అది 2 ఇయర్స్ నుంచి ఈ కుబేర్లో ఉంది. అందుకని ఫస్ట్ నుంచి కూడా నా పోరాటం అంతా ఈ కుబేర్ వల్లే నాకు బిల్స్ అనేవి రాకుండా అయిపోతున్నాయి. ఒక బిల్లు చూపిస్తానండి, అది మీరే టోకెన్ చూడండి ఎంత అవుతుందో, ఎన్ని రోజులైందో మీకే తెలుస్తుంది. రిటైర్మెంట్ బకాయిల కోసమా? అవునండి, అవును. అంటే మీరు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించమని డిప్యూటీ సీఎం సంతకం పెట్టాక రిలీజ్ చేయట్లేదు, కాలేదు. ముఖ్యమైన సంతకానికి విలువ లేదో మీరు ఆరోపిస్తున్నారు. అవునండి, మరి నేను సామాన్యురాలని, ఏదో ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకున్న దాన్ని. మరి ఆ డబ్బుల మీద కదా సార్ మాకు ఆశ. మాకేం పొలాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఏంటంటే 93కి వచ్చేసారు చనిపోయిన వాళ్ళ ఇది ఎంప్లాయీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ రిటైర్మెంట్ వాళ్ళు. పోలీస్ వాళ్ళే 43 మంది. అయితే ఆ 100 లోపల నేను ఎక్కడ ఉంటానని నాకైతే చాలా భయంగా ఉంది. ఎందుకంటే పిల్లలు సెటిల్ అవ్వలేదు. ఇది ప్రస్తుత పరిస్థితి తెలంగాణలో జరుగుతున్నది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీ పిల్లలు? నేను సాగర్లో పుట్టి పెరిగామండి. మా మదరు సాగర్లో ఫస్ట్ గవర్నమెంట్ టీచరు. డ్యామ్ ఫౌండేషన్ వేసినప్పుడు సాగర్లో వచ్చున్నాము. మేమంతా అక్కడే పుట్టి పెరిగాము, అక్కడే చదువుకున్నాము. తర్వాత ఉద్యోగరీత్యా వివాహాలైన తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. నేను నాంపల్లిలో ఉండేవాళ్ళము. తర్వాత జలసౌదలో వర్క్ చేశానండి చాలా. అక్కడే రిటైర్ అవుతాను అనుకున్నాను, కానీ కేసీఆర్ పుణ్యమాన్ని నల్గొండ వెళ్ళాల్సి వచ్చింది లాస్ట్ 3 ఇయర్స్. అప్పటికే మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదు. నేను అయినా సరే అలాగే తిరిగాను అనమాట. తప్పదు, దేవుడి మీద భారం వేసి తిరిగా.
కొంచెం నీళ్ళు ఇస్తా బాబు. నువ్వు రాత్రి అయితే మాకు అది ఏమంటారు, కోసిన డబ్బులు లేవంటాడు కదా. అదే డబ్బులు లేవు అని చెప్తా ఉన్నాడు కదా మరి. అయితే జడ్సన్ గారు చాలా ప్రయాసపడి కాగ్ రిపోర్ట్ తీసుకొచ్చారండి. పిల్లల బొమ్మలు ఎందుకు వేస్తానంటే ఉత్తి ఫీలింగ్స్ కోసమే. మరి రేవంత్ రెడ్డి సార్ బొమ్మ వేయలేం కదా. అందుకని పిల్లల మీద నా చేతనంత వరకు నేను సమస్య అనేది బట్టబయలు చేయాలంటే ఆ ఫేస్ అది చేసుకున్నాను. కాగ్ రిపోర్ట్ తీసుకొచ్చారు సారు. సార్ ఇక్కడ అమౌంట్ 842 కదండి, 16,000 కోట్లు రేవంత్ రెడ్డి సార్కే వచ్చాయి. ఆయన కేసీఆర్ అప్పులు కట్టాను అంటారు. కేసీఆర్ అప్పులు కేసీఆర్కి తెలుసు, ప్రజలకు తెలుసు. ఆయన అయితే రిటైర్మెంట్ పైసలు ఆపలేదు కేసీఆర్. మిగతా అంతా జీతాలకి దానికి ఇబ్బంది పెట్టాడు. 3 సంవత్సరాలు తప్పించుకోవడానికి బయట తీసుకెళ్లారు, కానీ జనాల్ని ట్రాన్స్ఫర్ చేసేసి 3 ఏళ్ళు పెంచి రిటైర్మెంట్ వాళ్ళని అయితే చేయలేదు. ఇప్పటికి మీ డిమాండ్ ఏంటంటే ప్రధానంగా మా డిమాండ్ ఏంటి, ఆ దొంగ మాటలన్నీ చెప్పకుండా రేవంత్ రెడ్డి ఈ కాకి రిపోర్ట్కి సమాధానం చెప్పాలండి. మా డబ్బులు ఇవ్వట్లేదు, దీనికి సమాధానం చెప్పడు. మీకు ఎంత రావాలండి రిటైర్మెంట్ బకాయిలు? ఇప్పుడు 60 lakhs రావాలండి. మరి 60 lakhsకి నాకు వచ్చి ఉంటే నేను ఏదో ఒక వ్యాపారము, మా బాబుకి చిన్న షాపు ఏదో ఒకటి పెట్టిస్తే నాకు ఆదాయం వచ్చేది. మీ పిల్లలు సెటిల్ కాలేదా ఇంకా? కాలేదు. ఎందుకంటే అంటే చదువులు అయిపోయినాయి కానీ గవర్నమెంట్ ఉద్యోగాల వైపు వెళ్ళలేదు. బిజినెస్ ఇంట్రెస్ట్, ఏదో ఒక హోటల్ మేనేజ్మెంట్ చేశాడు మా పెద్ద బాబు. హోటల్ పెట్టుకోవాలన్న కోరిక, వాళ్ళ అంబిషన్ అది. చిన్నాడు ఇది చేశాడు. ఇదండి బిల్, ఇదండి నాది. ఇదిగోండి టోకెన్ నెంబరు, ఇది డేట్, ఇదండి కనిపిస్తుంది డేట్ 23/2023లో ఈక్యుబేర్లోకి వచ్చి ఉన్నదనమాట. 5 lakhs బిల్ ఇది. 5 lakhs మనకి ఎవరన్నా అప్పిస్తారండి వడ్డీ లేకుండా? నేను గవర్నమెంట్కి ఇచ్చేంత దాన్ని అండి. 23లో నుంచి ఇక్కడ ఉంది. ఆయన నాకు ఇవ్వలేదంటే ఆయన అప్పు తీసుకున్నట్టేగా నా దగ్గర. దీనికి సంజయ్ చెప్పాలి. ఇదిగోండి జేఏసీ ఏం మాట్లాడలేదు ఇంతమంది చనిపోయినా కూడా. మమ్మల్ని పిట్టల్లాగా రాల్చేస్తున్నారు, కానీ మేము పిట్టలం కాదు, బాగానే యుద్ధం చేస్తామని చెప్పి దీనికి డాలు కత్తి ఇచ్చి నా తృప్తి కోసం ఇలా దొరికినవన్నీ ఇలా చేస్తూ ఉంటాను నేను. నా డిమాండ్ ఒకటేనండి, నా డబ్బులు నాకు ఇవ్వాలి. ఇస్తా అన్నాడు కదండి. ఒక 10 days బ్యాక్ ప్రెస్ మీట్ కూడా పెట్టి 6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తాం, ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తా అని చెప్తా ఉన్నాడు కదా ముఖ్యమంత్రి గారు. ఆరోగ్య భద్రత ఇస్తే ఇంతమంది పోలీసులు ఎందుకు చచ్చిపోతారండి? ఇస్తా అంటా ఉన్నారు. ఇస్తా ఏమండి, పోయిన నెలలోనే అన్నారు. అతని పేరేంటి, అతను ఎవరు, పొంగులేటి. ఈ నెలలో ఈసారి అన్నాడు, వచ్చే నెలలో ఇంకొకసారి వచ్చి ఇంకొక 100 రోజులు అంటాడు. ఎన్ని 100 రోజులు కాగుతాం మేము? మాకు అవసరాలు ఉండవండి, మేము కూడా ఫ్యామిలీ నడపాలి కదా. నా ప్రూఫ్స్ ఏం లేవండి నా దగ్గర. ఇదిగోండి నాకు రావాల్సిన టోకెన్ నెంబర్స్, నాకు రావాల్సిన బిల్స్ అండి మొత్తం ఇవి. మొత్తం 22 బిల్స్ ఉన్నాయి. 22 బిల్స్లో మరి అమౌంట్లు కూడా వేరే దాంట్లో ఉన్నాయి, చిన్న అమౌంట్లు కూడా ఉన్నాయండి, అవి కూడా రిలీజ్ కాలేదు మాకు. నేను దగ్గర 38 సంవత్సరాలు సర్వీస్ చేశాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేసి రిటైర్ అయిపోయారు. తను 14 ఏళ్ళు అయింది రిటైర్.
ప్రస్తుతము డయాలసిస్ జరుగుతుంది పేషెంట్. ఆయన మూలనే కొంచెం లేటుగా రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆగుతా కొంచెము ఇబ్బంది పెట్టాము మీ అందరినీ. సారీ. ఓకే. ఇన్ని బిల్స్ ఎప్పుడు వస్తాయి సార్ నాకు? ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మా పిల్లలు ఎప్పుడు సెటిల్ అవుతారు? ఒక్కొక్కటి 34 ఏళ్ళు వచ్చేసినాయి. మ్యారేజెస్ ఎప్పుడు చేస్తాను? నేను కనుక ఈ 100 నెంబర్కి వచ్చేస్తే నేనే 100 నెంబర్ ఏమో అని అదొక టెన్షన్ నాకు. ఓకే మేడం. అదండి నా డిమాండ్ అలా. చివరిగా చెప్పండి ఇక. కాగ్ రిపోర్ట్ సమాధానం చెప్పాలి. నా అమౌంట్ ఇవ్వాలి నాకు. రైట్. ఒకటేసారి ఇవ్వాలి. ఓకే. ఇన్స్టాల్మెంట్లు కాదు, ఏది కాదు. ఓకే. మేము దాచుకున్న డబ్బులు ఒక్కటి కూడా రాకపోతే నాకు మరి వడ్డీతో కల్పిస్తారా? నేను కోర్టుకి వెళ్ళలేదు, ఎందుకంటే పోరాటం దానికే నేను మొగ్గు చూపాను. కానీ